దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. ఏలూరు జనసేన ఆఫీస్ దగ్గర పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై జరిగిన దాడి ఘటన సంచలనంగా మారింది. అయితే దాడి ఘటనపై చిర్రి బాలరాజు వైకే టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు. పోలవరం నియోజకవర్గంలో పెత్తందారీతనం పెరిగిపోయిందన్న బాలరాజు వారికి సహకరించడం లేదని, దుగ్ధతతో పార్టీలోని ఓ వర్గం తనపై కుట్రలు చేస్తుందని ఆరోపించారు. జనసేనలో విభేదాలపై పోలవరం ఎమ్మెల్యే బాలరాజుతో మా కరెస్పాండెంట్ మురళి ఫేస్ టు ఫేస్. ఏలూరు జిల్లాలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం అయితే జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. పోలవరం నియోజకవర్గం నుంచి పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అయితే వందలాది కార్యకర్తలతో అయితే నిర్మాణ సారథుల కార్యక్రమానికి వచ్చారు. ఆయన ఇక్కడ ఉన్నారు, అడిగి మరింత కార్యక్రమం తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి సార్, ముఖ్యంగా పోలవరం నియోజకవర్గంలో గత 2 రోజుల క్రితం నిర్మాణ సారథుల కార్యక్రమం జరిగింది. ఏలూరు రావడానికి గల కారణం అనుకోవచ్చు. కేవలం ఈ 2 రోజులుగా నా దగ్గరికి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏదైతే జనసేన పార్టీ కోసం ప్రాణం ఇచ్చేటువంటి జన సైనికులు, కష్టపడినటువంటి జన సైనికులు వచ్చి నా దగ్గర బాధపడడం జరిగింది. ఎమ్మెల్యే గారు 2 సంవత్సరాల్లో మన అధికారం వచ్చాం, గత 5 ఏళ్ళు కష్టపడ్డాం, పవన్ కళ్యాణ్ గారు అధికారంలో రావాలని మేము అహర్నిశలు కృషి చేసాం. కానీ ఈరోజు నియోజకవర్గంలో పదవుల కోసం ఒక కార్యక్రమం పెడితే కనీసం ఆ మీటింగ్ కూడా మమ్మల్ని పిలవలేదు. కనీసం ఈరోజు లాస్ట్ డేటు, రేపాగిల్లుండి లాస్ట్ డేటు, మీరు మాకు సపోర్ట్ చేయకపోతే మేము ఇంకా ఇలాగే ఉండిపోతాం, మమ్మల్ని గుర్తించే స్థాయి లేదని నా దగ్గరికి వచ్చి ఇబ్బంది పడే పరిస్థితి, బాధపడే పరిస్థితి వస్తే నేను వారికి ఒకటే మాట ఇచ్చాను, నేను వస్తా, మీ అప్లికేషన్లు నేను ఇవ్వడానికి నేను వస్తా, మీ అందరు కూడా రండని నేను వారికి భరోసా ఇచ్చి ఈరోజు ఏదైతే ఏలూరులో మన పార్టీ ఆఫీసులో ఈ పదవుల కోసం వీరిని ఇక్కడ తీసుకురావడం జరిగింది. అంటే పోలవరం నియోజకవర్గంలో ఎంతటికి గల కారణం, ఎవరి వల్ల ఈ డిస్టర్బెన్స్ జరుగుతుంది అనుకోవచ్చు, అక్కడ ఏం జరుగుతుంది అనుకోవచ్చు. ముఖ్యంగా మొన్న కూటమి ప్రభుత్వం జరిగిన కార్యక్రమంలో కూడా కొంతమంది రావద్దంటూ కూడా మెసేజ్లు పెట్టిన పరిస్థితి ఉంది. ఇట్లన్నిటిని ఎలా చూడాలి? ఇవన్నీ కూడా కేవలం కరటం సాయి అనేటువంటి వ్యక్తి జనసేన పార్టీని ఇబ్బంది పెడుతున్నారు. జనసేన పార్టీని 2 భాగాలుగా చేసి తనకు అనుకూలమైనటువంటి వ్యక్తులకి పదవులు ఇవ్వాలి, అతను నన్ను ఇబ్బంది పెట్టాలి. ఎందుకంటే ఎప్పుడూ కూడా గతంలో వారు ఎమ్మెల్యే వారు చెప్పినట్టు వినాలి, వినకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఇప్పటి నుంచి కాదు, స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా కనబడుతుంది. కానీ ఈరోజు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము కూడా చదువుకున్న వ్యక్తులుగా, ప్రతి విషయాన్ని అవగాహన చేసుకున్నటువంటి వ్యక్తులుగా కొన్ని విషయాలు వారి మాటలు వినకపోవడం వల్ల వారు మమ్మల్ని సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెట్టిస్తూ, అలాగే మీటింగ్లు పెడితే ఎంత దౌర్భాగ్యం అంటే అధికార పార్టీకి సంబంధించిన మనం ఈరోజు వెళ్ళొద్దని ఒక కార్యకర్తలకి, నాయకులకి మెసేజ్లు చేసి ఫోన్లు చేసేటువంటి పరిస్థితి ఎంత దాపరించిందంటే ఈరోజు నిజంగా కార్యకర్తలందరూ కూడా బాధపడే పరిస్థితి. దీన్ని ఖచ్చితంగా పార్టీ దృష్టిలో పెట్టి, ఏదైతే అనేక మార్లు చెప్పాం, ఇలాగ 2 సంవత్సరాలు బట్టి అనేక ఇబ్బందులు పడుతున్నాం, మీరు దీన్ని గుర్తించి ఖచ్చితంగా మీరు అందరూ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పాం. కానీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు, ఖచ్చితంగా తీసుకుంటారని మేము అనుకుంటున్నాం. ముఖ్యంగా ఈ ఇంతటికి కారణమైన వ్యక్తులపైన అంటే జనసేన పార్టీ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉందా? ముఖ్యంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తారా? తప్పకుండా. ఏదైతే అనేక మార్లు తెలియజేసాం, మళ్ళీ తెలియజేస్తున్నాం, జనసేన పార్టీని ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి కనబడితే ఎక్కడా కూడా మేమే సహించమని మరొకసారి మీ అందరికీ కూడా హెచ్చరిస్తాం. ముఖ్యంగా చూడొచ్చు, అంటే పోలవరం నియోజకవర్గంలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమానికైతే ఎమ్మెల్యేకు ఆహ్వానం లేని కారణంగా అయితే 7 మండలాల్లో ఉన్న కార్యకర్తలను తీసుకుని ఈ ఏలూరులో జరిగే కార్యక్రమానికి హాజరవుతున్నానని చెప్పి పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతున్నాయి. కెమెరా పర్సన్ మధుతో మురళి, వైకే న్యూస్, ఏలూరు జిల్లా నుంచి.